లెట్ us see how we are important. మనము దేవుని రాజ్యములో ఎంత ప్రాముఖ్యమైన వారమో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 3-6. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. See now, Paul has unveiled some powerful mysteries. పౌలు భక్తుడు తన వాక్యంలో గొప్ప విషయాలు మనకి బయలుపరిచాడు, మర్మాలు బయలుపరిచాడు. మరి తన శిష్యులెవరూ కూడా బయలుపరిచినటువంటి గొప్ప విషయాలు పౌలు భక్తుడు మనకు బయలుపరిచాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అంటే అనేక మంది విశ్వాసమును తెలుసుకొని ఆ విశ్వాసమునకు ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారు, మీరందరూ విశ్వాసమునకు విధేయులు. అందుకే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల. వినుట ఏ వల్ల? దేవుని యొక్క వాక్యము వల్ల. మరి విశ్వాసం వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి వర్షం వస్తున్నా మీరు వాక్యం వింటున్నారు. ఎందుకంటే వారి విశ్వాసులకు ఎవరు? విధేయులు. ఓకే, మరి సమస్త జనులు విశ్వాసులకు విధేయులు అవ్వాలంటే ఎంతమందికి? అనేక మంది విధేయులు అవ్వాలని కోరుకుంటున్నారు. ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. అంటే పౌలుకి దేవుడు కృప ఇచ్చాడంట. ఏంటంట? పౌలు పొందుకున్న విశ్వాసము ద్వారా అనేక మంది విశ్వాసమునకు విధేయులగునట్లు పౌలు ఏం పొందుకున్నాడంట? కృప. చూడండి, లెట్ మీ రీడ్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. బై హూమ్ వీ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్ అండ్ అపోస్టల్షిప్ ఫర్ ఒబీడియన్స్ టు ద ఫెయిత్ అమంగ్ ఆల్ నేషన్స్ ఫర్ హిజ్ నేమ్. అంటే అనేక మంది విశ్వాసంలోకి రావాలంటే నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలా. ఒక విశ్వాసి ప్రతిరోజు తన విశ్వాసాన్ని పట్టుకొని నడుస్తున్నాడంటే ఏంటో తెలుసా? నీ ద్వారా ఈ లోకములో అనేక మంది విశ్వాసములోకి వస్తున్నారు. You see that now? This is what Paul is telling. We have been given that grace. మాకు ఇట్టి కృప ఇవ్వబడ్డది. నీవు ఈ రోజు ఇక్కడికి వచ్చావంటే అనేక మంది నువ్వు విశ్వాసంలో నడిపిస్తున్నావు. You see that? So you are leading many people to this faith. Let us see. By whom we have received grace and apostleship for obedience to the faith among all nations. You see that? నీవు విశ్వాసంలో పడిపోతే అనేకులకు చాలా నష్టం. అందుకని ఇప్పుడు ఇలా చూడండి, ఏమంటాడు? అమాంగ్ హూమ్ ఆర్ యూ ఆల్సో ద కాల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ చెప్పండి, పౌలు పిలువబడ్డాడు, నేను అదే పిలుపులోకి పిలువబడ్డాను. అంటే పౌలు పిలుపు ఏమంటున్నాడు? నేను యేసు ప్రభువుని గనక నమ్ముకున్నందున నా విశ్వాసము భూలోకంలో అనేక మంది విశ్వాసంలోకి రావడానికి సహాయపడుతుందంట. వన్ మ్యాన్స్ ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఎవరు నశించిపోకుండా అందరూ రక్షింపడాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? ఎస్, గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు బీ సేవ్డ్. అంటే ఒకరి విశ్వాసము ద్వారా అనేక మంది విశ్వాసంలోకి వస్తారు. ఒకరి విశ్వాసము ద్వారా. అందులో పౌలు ఒకడు, మనం అందరూ ఒకడు. నీకు తెలియదు, నువ్వు అనుకోవచ్చు, నేను విశ్వాసం ఉంటే ఏంటి, నేను బతికితే ఏంటి, నేను చనిపోతే ఏంటి, నేను స్వస్థపడితే ఏంటి, నేను ఆశీర్దించబడితే ఏంటి, నేను బాగోపోతే ఏంటి. యువర్ ఫెయిత్ ఎఫెక్ట్స్ పీపుల్. పక్కన చెప్పండి, నీ విశ్వాసము ప్రభావము చూపిస్తుంది అనండి. మళ్ళీ చెప్పండి, నీ విశ్వాసము దేవుని నామం మీద ప్రభావం చూపిస్తుంది అనండి. మళ్ళీ చెప్పండి, నీ విశ్వాసము అనేకులు యేసు ప్రభువుని నమ్ముట్లో ప్రభావం చూపిస్తుంది అనండి. మీరు వచ్చి ఆ వాక్యం వెళ్తున్నారంటే మీరు విశ్వాసములో మరి యాక్టివ్గా ఉన్నారు, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. మీ విశ్వాసము అనేకులు విశ్వాసానికి రావడానికి తోడ్పడదు. చూసారా? అందుకనే అపవాదికి ఇష్టం ఉండదు నువ్వు విశ్వాసంలో ఉండడం. అస్తమానము దేవుడు అలా చేయలేదు, దేవుడు ఇలా చేయలేదు. యోబు అంటాడు, తీసుకెళ్ళిపోయాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే నేను తీసుకెళ్ళిపోలేదు, అందుకే వాళ్ళ ప్రార్థిస్తాం. ఏమని? ప్రభువా 10 సంవత్సరాలు నన్ను కాచి కాపాడిన స్తోత్రం. ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిపోలేదు కాబట్టి. బికాస్ జోబ్ డైలాగ్ ఇస్ ఎ ప్రామినెంట్. పాపం యోబు డిప్రెషన్లో ఒళ్ళంతా గజ్జొచ్చేసి మొత్తం అన్ని కోల్పోయి బెళ్ళ పెంకుతో కొట్టుకుంటూ గీక్కుంటూ వేసాడు డైలాగ్. సంతోషముతో దావీదులాగా రాశాడా? దేంతో రాశాడు? ఈ డైలాగ్ తీసుకుంటావు నువ్వు, పక్కన ఈ డైలాగ్ తీసుకుంటావు నువ్వు అన్నాడు. Man, will you take that dialogue?
There are so many dialogues. Why do you want to take a scratching dialogue? Job was scratching in depression, crying. పిల్లలు చనిపోయి ఆస్తి మొత్తం పోయి తినలేక భయంకరంగా, అవునా, గజ్జి తట్టుకోలేక చర్మం అయ్యి గోక్కుంటుంటే వేసిన డైలాగు. ఆ యోబు వేసిన డైలాగులు అన్నీ లాస్ట్లో క్షమాపణ చెప్తాడు దేవుడితోటి. ప్రభువా నేను మూర్ఖుడై మాట్లాడడానికి క్షమించి అంటాడు. యోబు ఎన్ని రాంగ్ అన్నాడు లాస్ట్లో, నువ్వేమో ఐ రైట్ అని పట్టుకున్నావు దేవుడు వాగ్దానం. అందుకనే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బైబిల్ ఇస్ అ బుక్. యూ నీడ్ టు రీడ్ ద హోల్ బైబిల్, లేకపోతే ఆ వర్స్ మారిపోతుంది. ఆల్రైట్, అంటే ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు నా విశ్వాసము ఈ భూలోకానికి ఉపయోగమా అని చెప్పండి. ఎంతమంది నీ విశ్వాసము దేవునికి ఉపయోగం అనుకుంటున్నారు? యు సీ దట్ నౌ యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. పక్కన చెప్పండి, నీ విశ్వాసము దేవునికి చాలా ప్రాముఖ్యము అనండి. అందరూ చెప్పండి, నా విశ్వాసము భూలోకములో ఉండే ప్రజలకు చాలా ప్రాముఖ్యము. యు సీ దట్ యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అదర్స్ టు కమ్ ఇన్ టు ఫెయిత్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 6వ వచనం చదువుదాం. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండును బట్టి, మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చూసారా, రాస్తున్నాడు అనమాట రోమిల్ సంఘానికి. మీ విశ్వాసము ప్రపంచం అంతా ఇట్స్ అఫెక్టింగ్ మై ఫెయిత్ అండ్ యువర్ ఫెయిత్ ఈజ్ అఫెక్టింగ్ ద హోల్ ప్లానెట్. అందరూ చెప్పండి, నా విశ్వాసము, సంఘ కాపరి విశ్వాసము ఈ భూగోళాన్ని విశ్వాసంలో రావడానికి సహాయపడుతుంది. సో యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యు సీ దట్. అందుకే అంటాడు అవతలోడు విశ్వాసాన్ని సహాయం చేయి. బలహీనముగా ఉండే మోకాళ్ళని ఏం చేయమంటున్నాడు? బలపరచు అంటున్నాడు. బలహీనమైన చేతులను బలపరచు. పడిపోయిన ఉన్న వారిని ఏమంటున్నాడు? లేపు, లిఫ్ట్ అప్. బికాస్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఎవ్రీబడీస్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి. అందరూ చెప్పండి, ప్రతి ఒక్కరి విశ్వాసము ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది. సాధారణంగా అందరిలో ఏముంటుందంటే స్వనీతి ఉంటుంది. జోబులో ఉన్నప్పుడు యూనో దిస్ ఈజ్ కాల్డ్ ఎ లా బేస్డ్ మైండ్ సెట్. లా బేస్డ్ మైండ్ సెట్, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మనస్సు ఎలా ఉంటుందంటే ఇది అందరికీ ఉంటుంది. లా బేస్డ్ మైండ్ సెట్. ఉదాహరణకు చెప్తాను నేను. సపోజ్ ఎవరికైనా ఒక రోగం వచ్చింది అనుకోండి, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది. సపోజ్ ఎవరో ఏదో చనిపోయారు, ఏమనుకుంటాడు? ఈడేదో పాపం చేశాడు, అందుకే వీడు ఇలా జరిగింది. ఓకే, ఎవరింటికండి లేదని జరిగిందని ఏం చేశాడు? అమ్మో నేను చేయలేదు ప్రభువా, నేను బాగానే ఉన్నాను అని నువ్వు కొంచెం ఎంతో గొప్ప ఫీల్ అవుతావు. యూ విల్ ఫీల్ సంబడి గ్రేట్. ఓకే, అయితే యేసుప్రభువారు ఏమంటారో తెలుసా? ఒకడు పుట్టుక నుంచి గుడ్డివానిగా ఉన్నప్పుడు శిష్యులు చూస్తారు, కమాన్ ఆయన మనలాగా ఆలోచిస్తాడు అనుకొని, ప్రభువా చెప్పు ఇప్పుడు ప్రాబ్లమ్ ఎవరిది? ప్రాబ్లమ్ వీడిదా, వీడి తల్లిదండ్రులదా, వీళ్ళ తల్లిదండ్రులదా, వీళ్ళ పక్కింటి వాళ్ళదా, ఎదురింటి వాళ్ళదా, ఎవరిది ప్రాబ్లం? ఈ మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకు వచ్చింది ఇలాగా? యూ ఆల్వేస్ థింక్ లైక్ దట్. నువ్వు ఇప్పుడు నీకేదో జరగట్లేదు అనుకో, నేనేం చేశాను? అప్పుడు యేసుప్రభువారు ఏమంటారో తెలుసా? నేను తండ్రి క్రియలు నా విశ్వాసము ద్వారా వీడికి వెలుగు చూపించడానికి నేనున్నాను. నేను లోకమునికి ఏమై ఉన్నాను? సో ఎవ్రీ డార్క్నెస్ దట్ ఐ సీ ఐ క్యాన్ ఇంపాక్ట్ ఎ బెట్ ఎనెస్ట్. నేను చూసే ప్రతి చీకటి, వాళ్ళ విశ్వాసులవు అవిశ్వాసులవు ఎవరైనావు, పడిపోయిన విశ్వాసులవు చనిపోతున్న విశ్వాసులవు, నేను కొంచెము దీ చీకటిని వెలుగ్గా మార్చగాలి. ఇది దేవుడికి నా పట్ల కలిగిన చిత్తం. అందుకే నేను ఈ పడిపోయినోడిని, ఈ రోగిని కలిశాను. అందుకే అంటాడు, నేను ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగు. ఇప్పుడు ఎవరు? సో ఎవ్రీ డార్క్నెస్ యూ హ్యావ్ సంథింగ్ టు ఆఫర్. కానీ లా బేస్డ్ మైండ్ సెట్ ఏమంటది? ఇదేదో తప్పు చేశాడు, అందుకే వచ్చింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత దేవుడిచ్చాడు, దేవుడు క్లోజ్. ఆమెన్. అంటే నువ్వు వెలుగయ్యే ఛాన్సే లేదు. చూసి దట్ ఎ లా బేస్డ్ మైండ్ సెట్. అందుకే దే విల్ నాట్ హీల్, దే విల్ నాట్ లే హ్యాండ్స్ అండ్ హీల్. జ్ఞానము అనండి, ప్రే. పౌల్ ప్రేర్ చేస్తాడు కొరింథీయులకి, మనోనేత్రాలు ఏమవ్వాలంట? వెలగాలంట. లెట్ దెమ్ సీ హిడెన్ థింగ్స్ ఓ లార్డ్. పాల్ ఈస్ ప్రేయింగ్ ఫర్ ఎఫెసియన్స్ చర్చ్. ఎంతమందికి అర్థం అవుతుంది? చూసారా, ద డెవిల్ హ్యాస్ పుట్ ఎ లా బేస్డ్ మైండ్ సెట్ ఫర్ పాస్టర్స్, ప్రాఫిట్స్ అండ్ ప్రీచర్స్. వాళ్ళకి వెలిగిచ్చే బదులు మనం ఏం చేస్తున్నాము? ఈ చీకటి ఎందుకు వచ్చింది, ఏం చేసావురా భయ్ అంటాము. కరెక్టే, రూట్ ఉంది, కరెక్టే. దేవుడు చెప్తున్నాడు, ఎలాగ దీన్ని వెలుగుగా మార్చగల ఆలోచించు. మీ అందరిలో రెండు ఉంటుంది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మనసు ఉంటుంది, కృప కలిగినటువంటి ఫుల్ ఆఫ్ గ్రేస్ కలిగి ప్రతి చీకటిని వెలిగించగల సామర్థ్యం కూడా ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు అది వాడుకోనుండు గాక. సో ఎవ్రీబడి ఈజ్ ఎ లైట్ టు ఎవ్రీ డార్క్నెస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద ప్లానెట్. ఎంతమందికి అర్థమైంది? సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బీ కేర్ఫుల్. డోంట్ మాక్ అదర్స్, డోంట్ టెల్ దెమ్ దట్ యు ఆర్ రాంగ్. ఏదో చేశాడు, యు గాట్ దిస్ ప్రాఫెసీ, యూనో కరెక్టే, యూ టోల్డ్ ద రూట్, ఎందువల్ల వచ్చింది.
ఒక వ్యక్తి తప్పు చేశాడు, పక్షవాయుతో బాధపడుతున్నాడు, ఏసేవాడిని బాగు చేసి అంటాడు. బాగు చేసిన తర్వాత మళ్ళా అది చేయక అని చెప్తాడు. బాగు చేసిన తర్వాత చేయకముందా? చేసిన తర్వాత. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్. సో యు ఆర్, అందుకంటాడు నేను అంతకాలము నేను వెలుగు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెలుగు? నువ్వు వెలుగు. ఈరోజు ఈ మెసేజ్ అన్న తర్వాత ఎవరైతే ఈ మెసేజ్లో నేను దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాను అని అనుకుంటారో, యు ఆర్ గోయింగ్ టు బీ కంప్లీట్లీ హీల్డ్. మీరు పరిపూర్ణంగా స్వస్థపడతారు. ఎవరైతే నేను ఈ మెసేజ్ కనెక్ట్ అయ్యాను అనుకున్నారో, ఈ రోజు నుంచి నీ సమృద్ధి ఆరంభము. బికాస్ దిస్ మెసేజ్ విల్ టెల్ యూ హూ యు ఆర్. సో యు ఆర్ ద లైట్. అంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు అడిగావు అనుకో, గాడ్ హీల్ మీ అని. వెన్ యు నో దట్ యు ఆర్ ఎ లైట్, ఎప్పుడైతే నేను ఇతరులకు వెలుగై ఉన్నాను అనుకుంటావో, ఐఎమ్ టెల్లింగ్. అందుకే దేవుడు హీ వాంట్ టు హీల్ ఎవ్రీబడి. హీ వాంట్ టు హీల్. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటగా అందరినీ స్వస్థపడి చేశాడు. నువ్వే తప్పు చేసావు, హీ వాస్ హీలింగ్, జస్ట్ హీలింగ్ అండ్ హీలింగ్ అండ్ హీలింగ్ అండ్ హీలింగ్ అండ్ హీలింగ్. ఆ తర్వాత రిపెంటెన్స్, ఆ తర్వాత ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. హీ వాస్ డూయింగ్ ఇట్. హీ వాస్ ఎ లైట్. చాలా మందికి తెలియదు వాళ్ళు ఎందుకుంటారు. దే డోంట్ నో, దే ఫీల్ ఇన్ఫీరియర్. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు బ్లెస్ ఎవ్రీబడి. అందరూ చెప్పండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మళ్ళీ అదే డైలాగ్ యేసయ్య అంటాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారంటాడు? ఉప్పు. ఎప్పుడైనా ఎవరైనా ఉప్పు లేకుండా తిన్నారా? తింటారు. డాక్టర్ చెప్తే చప్పిడి ఇలాగే తిను, తప్పదు. నీకు ఇష్టపడి తింటావా? లేదు, అది తింటే పోతా, లేకపోతే అందుకే అని తింటావు నువ్వు. సీ దాట్. ఇప్పుడు ఉప్పు లేకుండా తినొచ్చు, రా, యూ కెన్ ఈట్ రా, యూ కెన్ స్టిల్ బి హెల్దీ. కానీ ఉప్పు వల్ల ఏమొస్తుంది? టేస్టీ. టేస్టీ అనండి, టేస్టీ. ఎంతమంది టేస్టీ ఫుడ్ తినాలనుకుంటారు? యూ కెన్ ఈట్ టేస్టీ ఫుడ్. మీకు తెలుసా మీరు ఎందుకున్నారంటే భూమి మీద? మీరు ఎవరో ఒకళ్ళ జీవితమును టేస్టీ చేయగలరు. యూ క్యాన్ మేక్ సంబడి టేస్టీ. యూనో, ఎవ్రీబడి కెన్ మేక్ అదర్స్ టేస్టీ. దిస్ ఇస్ ద పవర్. ఎంతమంది సామర్థ్యాన్ని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఇఫ్ యూ నో దట్ యూ క్యాన్ మేక్ సంబడీస్ లైఫ్. డెవిల్ ఇది చెప్పడు, ఎందుకు బతుకుతున్నావు, దేవుడిని ప్రార్థన ఆలకించడు, మర్చిపోయాడు, నువ్వు పాపిపోయిపోయి వదిలేసే సావు, ఇంక నీ బతికింతే, ఈ అప్పుల్లో, కష్టాల్లో, రోగాల్లో ఇంతే, దేవుడిని ప్రార్థన ఆలకించడు, నీ లైఫ్ వేస్ట్. అందుకే చాలామంది ప్రార్థించరు, బైబిల్ చదవరు, స్తుతించరు. దే కాంట్ వర్షిప్. చూడండి, వర్షిప్కి ఎవరు రారు, ఎందుకంటే ఏం చేశాడు దేవుడు. వర్డ్ అంటే అందుకు తీసుకుంటారు. హీలింగ్ అంటే మొత్తం అసలు ముందు కూర్చుంటారు. యూనో, పీపుల్ గివ్ ప్రిఫరెన్స్ టు ఎ టచ్ హీలింగ్, సెకండ్ ప్రిఫరెన్స్ టు వర్డ్, థర్డ్ ప్రిఫరెన్స్ టు వర్షిప్. వర్షిప్ అంటే నేను దేవుడికి ఇవ్వాలి, నాకేమి ఇచ్చాడని దేవుడు, ఏమి ఇచ్చాడు నాకు? పక్కన చెప్పండి, ఏమి ఇచ్చాడు నీకు అనండి. ఏం చేశాడు దేవుడు? వాట్ డిడ్ హీ డూ? హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ద డెవిల్ హ్యాస్ బీన్ లయింగ్ టు యూ. ఎందుకంటే నీలో సామర్థ్యాన్ని బయటికి తీసుకురాకుండా ఉండడమే వాడి యొక్క ప్రణాళిక. దేవుడు ఏమంటాడో తెలుసా? మనిషిని చేసి, నేను నిన్ను నా స్వరూపంలో చేశాను. నువ్వు పడిపోయినా, బతుకున్నా, పాపివైనా, ఇంకా నా శరీరంలో నా ఊపిరితో బతుకుంటున్నావు. నువ్వు ఇంకా ఉప్పుగా ఉన్నావు, వెలుగ్గా ఉన్నావు. నీ విశ్వాసము ఇంకా భూలోకంలో అనేకులకు బ్లెస్ అవుతుంది. యు సీ దట్ నౌ. గాడ్ ఈస్ టెల్లింగ్, యు ఆర్ స్టిల్ బ్రీతింగ్ ఇన్ ద ఐసీయూ. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, నీ యవ్వన బలము నీకు తిరిగి వచ్చేస్తుంది. ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇతరులను వెలిగించే సామర్థ్యం బయటకు వచ్చేస్తుంది. ఇతరుల జీవితాలను టేస్టీ చేసే సామర్థ్యం వచ్చేస్తుంది. యు సీ దట్ గాడ్ వాంట్ టు మేక్, యూ క్యాన్ బి టేస్టీ. అందరూ బతుకుతున్నారు, ఎవ్రీబడి ఈస్ లివింగ్, బట్ యూ క్యాన్ జస్ట్ షట్ అప్. యూ క్యాన్ మేక్ సంబడీస్ లైఫ్ మోర్ టేస్టియర్. ఉప్పు లేకుండా తినగలరా? ఉప్పు లేకుండా చచ్చిపోతారా? యూ కెన్ లివ్ ఎ లాట్ వితౌట్ సాల్ట్. ఈ రోజు నుంచి సామర్థ్యం బయటకు వచ్చింది గాక. ఇది బయటికి రావడానికి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. So God will bless you because you have this ability. He doesn't want this ability to die. ఎవరైనా నీలో వెలుగు చీకటైపోవాలని కోరుకుంటారా? కోరుకోరు. Everybody has something to do some tasty. చూడండి, గవర్నమెంట్లో పనిచేస్తున్నావు, you are doing something for God and for others. దేవుడు ప్రతి మనిషిలో తన సామర్థ్యాన్ని పెట్టాడు. ఎంతమంది దేవుని స్వరూపంలో ఉన్నారు? Everybody has this image. అందుకే God will hear your prayer. అందుకే దేవుడు అంటాడు, నీవు ప్రార్థిస్తున్నప్పుడు నమ్మేసే అంటాడు. నమ్మేసి ప్రార్థించాలా? నాకు అంత సీన్ ఉందా? ఎంతమంది మీ మమ్మీని నమ్మి అన్నం పెట్టమని అడుగుతారు? అన్నం అడుగుతారా? నీకు ఎంత ధైర్యం, ఎన్ని గుండెరా? ఏమండి అన్నం అడుగుతున్నాడు, ఏం చేయమంటారు? సీరేమంటారా? ఎంతమంది మా అమ్మ నాకు గ్యారంటీగా అన్నం పెడతాది, తల్లి అయినా మరుచు కానీ. లుక్ ఎట్ ద లవ్ ఆఫ్ గాడ్. సో ఈ లెక్కన దేవుడు అందుకే అంటాడు, మీరు నా దగ్గరికి వచ్చే ముందు ప్రార్థించి వాటిని నమ్మేసి రమ్మంటున్నాడు. బికాస్ ఐ హ్యావ్ మోర్ లవ్ దెన్ యువర్ మామా అండ్ యువర్ డాడీ. ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యు గెటింగ్ బ్లెస్డ్ టుడే? I'm touching the core because ఎందుకంటే సైతానుడు he's active. Okay, now let me give you some more scriptures. Acts chapter 26 16 to 18. అపోస్తుల కార్యములు 26:16-18. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను.
వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చూసారా, when Paul came to God, Paul came to his purpose. ప్రతి ఒక్కరి విశ్వాసానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ పౌలు ప్రణాళిక చూడండి. పౌలు ఒకప్పుడు వ్యర్థముగా ఇబ్బందులు పెట్టేటువంటి పౌలు ఏమంటున్నాడు చూడండి. నేను నీకు కనపడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను, అందరూ పరిచారకుని గాను అనండి, సాక్షిని గాను అనండి. సీ దట్ నౌ, నీవు లేచి నీ పాదములు మోపి నిలువము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అందరూ చెప్పండి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు. సీ దట్ దిస్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్. మీరు అనేకుల్ని సైతాన్ నుంచి విడిపించగలరు, అనేకులను చీకటి నుంచి వెలుగుకి తీసుకురాగలరు. ఏం అవసరం లేదు. నువ్వు పొద్దున్న లేసి ఆ ప్రార్థన చేసుకొని, ఆ బైబిల్ చదువుకొని, ఆ గుడికి వచ్చి నీ జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే నీకు తెలియదు, నీ ద్వారా అనేక మంది చీకటి నుంచి వెలుగులోకి వస్తారు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి, నా యందలి విశ్వాసము చేత, ఆగండి, నా యందలి విశ్వాసం అంటే ఎవరి విశ్వాసము? నా యందలి విశ్వాసము చేత అనేది అండర్లైన్ చేసుకోండి. నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. నా యందలి విశ్వాసము చేత. యు నో వాట్ యువర్ ఫెయిత్ క్యాన్ డూ? యువర్ ఫెయిత్ క్యాన్ open their eyes. Your faith can turn them from the power of Satan to God. Your faith can turn them from darkness to light. Your faith can cause them forgiveness of sins. Your faith can make them, inherit what the saints inherit. అందరూ చెప్పండి, నా విశ్వాసం ఎంత గొప్పదా. నీ విశ్వాసము అన్యజనులను దేవుని వైపు తిట్టేటట్టు చేస్తుందంట. నీ విశ్వాసము చీకటి నుండి అనేకులు వెలుగులోకి తీసుకొస్తుందంట. నీ విశ్వాసము అనేకులను మరి దేవుని యొక్క స్వాస్థ్యం పొందేటట్టు చేస్తుందండి. అందరూ చెప్పండి, నా విశ్వాసము. అందుకే విశ్వాసి నీ దేవుని వద్దకు వచ్చే ముందు నీకేం కావాలో నువ్వు పొందుకున్నావు నమ్మేసిరా. నమ్మేసి వచ్చినోడు సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళైనా వెయిట్ చేస్తాడు. The one who believes will never give up. Will never ever give up. So God is telling his people, your faith is important. అందరూ చెప్పండి, నా విశ్వాసము దేవుడికి చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఆయన మనిషి రక్షణ కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. మనుషులందరూ విశ్వాసములోకి రావాలని ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. నీ విశ్వాసము అనేకల విశ్వాసానికి ఉపయోగపడుతుందని ఎంతమంది అనుకుంటున్నారు? యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద హోల్ ప్లానెట్స్ ఫెయిత్. అందరూ చెప్పండి, నా విశ్వాసము ఈ భూలోకములో అనేక మంది విశ్వాసము కొరకు చాలా ప్రాముఖ్యమైంది. అందుకే విశ్వాసాలని మీరు నమ్మేసి నా దగ్గరికి రమ్మంటాడు. యువర్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో అందరికీ నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. ఈరోజు వాక్యం వింటున్న వారు అందరూ హృదయవాంఛలు నెరవేరుస్తాడు దేవుడు. ఎస్, బికాస్ హీ డజంట్ వాంట్ యువర్ ఫెయిత్ టు ఫెయిల్. యువర్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. అపవాది హీ మేక్స్ యూ ఫీల్ వర్త్లెస్. నువ్వెందుకు, దేవుడు ఎక్కడో ఉంటాడు, నువ్వు పాపాలు చేస్తున్నావు, అందుకే అంటే ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరిచిన ఆయన, నీ కృప చూపించిన ఆయన. దేవుడు అంటాడు, నీ విశ్వాసం నాకు చాలా ముఖ్యం, నేను కాపాడుతా, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ గివ్ యూ. అందుకే పౌలు అంటాడు, నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చాడు. Because Paul know the secret that his faith is important to God. ఎంతమందికి అనిపిస్తుంది నీ విశ్వాసము దేవునికి ప్రాముఖ్యము అని? నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు విశ్వాసులు ఎంత ప్రాముఖ్యమైన వారో ఈరోజు వారికి బోధించి ఉన్నావు నాయన. వారి విశ్వాసము ఎంత గొప్పదో, వారి విశ్వాసము ద్వారా ఈ భూలోకములో, ఈ ప్రపంచములో ఎంత గొప్ప కార్యాలు నువ్వు చేస్తావో ఈరోజు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనేకులు కుమిలిపోతున్నారయ్యా, కానీ ఇదిగో నీవు వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. ఎవరైతే ఇంకా జరగని స్వస్థత గురించి వారు మొరపెడుతున్నారో ఈరోజు వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ క్యాన్సర్ వ్యాధి వారి దేహములను ముట్టి పరిపూర్ణమైన స్వస్థత వారి దేహానికి దయచేయండి. లార్డ్, హీల్ దర్ బాడీస్, హీల్ దర్ బాడీస్. అనేకులకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చే కృప వారి దేహాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఎవరైతే అనేక సంవత్సరాల అప్పుల్లో చాలని ఐశ్వర్యంలో ఉన్నారో ఇదిగో వారికి నీ సమృద్ధిని దయచేయండి, బహు సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా వివాహము జరిగిన వారికి వివాహమును ఈ రోజు వారు విశ్వాసుల యొక్క ప్రార్థన వారు ఆలకించేసామనే విశ్వాసముతో వారు ప్రార్థించుండగా ఆ అద్భుతము వారి జీవితాల్లో జరిగించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.